Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పరిస్థితి ఈ రోజుల్లో. దీన్ని ఉద్దేశించే మనం లాస్ట్ ఇయర్ కొన్ని మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ మీకు పరిచయం చేశాము. దీనిలో భాగంగానే తత్వ అకాడమీ గురించి కూడా మీకు చెప్పడం అనేది జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యారు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేను కూడా వీడియో చేయటమే కాకుండా కాలేజ్ని విజిట్ చేసి స్టూడెంట్స్తో మాట్లాడి ఇక్కడ అందిస్తున్నటువంటి ఫెసిలిటీస్ గురించి కూడా అప్డేట్స్ అనేవి మీకు ఇచ్చారనమాట. ఈ ఇయర్ ఏదైతే ఉందో 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా తత్వ అకాడమీ ముందుకు వెళ్ళబోతూ ఉంది, వాళ్ళు తీసుకున్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటనేవి అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మళ్ళీ మన స్టూడియోకి తత్వ అకాడమీ ఫౌండర్ విక్రమ్ దాచపల్లి గారిని పిలవడం జరిగింది. సార్ వచ్చారు. సో సార్ ఈ ఇయర్ తత్వ అకాడమీలో తీసుకున్న డెవలప్మెంట్స్ గురించి మొత్తం వివరిస్తారు. కాబట్టి మీ స్టూడెంట్స్ కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా 10th క్లాస్ కంప్లీట్ అవుతున్నట్లయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఏరియాలో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, సో అన్ని వివరాలు మీకు చెప్తారనమాట. సార్ నమస్తే, హౌ ఆర్ యూ? సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. సో లాస్ట్ ఇయర్ మీరు మా స్టూడియోకి వచ్చి తత్వ అకాడమీకి చెప్పారు. సో మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ ఇయర్ ఎటువంటి డెవలప్మెంట్స్ మీరు తీసుకుంటున్నారు అండ్ తత్వ అకాడమీ సాధించినటువంటి విజయాలు ఏంటి 1 ఇయర్లో అనేది కొంత మా సబ్స్క్రైబర్స్కి మా వ్యూవర్స్కి వివరిస్తే బాగుంటుంది. డెఫినెట్లీ సార్. సో లాస్ట్ అకాడమిక్ ఇయర్ మనం మాట్లాడుకున్నాం అసలు తత్వ అకాడమీ మెయిన్ ఫిలాసఫీ ఏంటి, ఐడియాలజీ ఏంటి, సో దీని గురించి మనం డిస్కస్ చేసాం. సో ఫస్ట్ అకాడమిక్ ఇయర్ అయినప్పటికీ, అంటే అంతకుముందు 2024లో స్టార్ట్ చేసినప్పటికీ ఓన్లీ నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్తో స్టార్ట్ చేశాను. ఓకే. సో ఇంటర్మీడియట్ ఇప్పుడు నడుస్తున్నదే ఫస్ట్ అకాడమిక్ ఇయర్ తత్వాకి. బట్ స్టిల్ నేను అనుకున్న 120 స్టూడెంట్స్ ఏదైతే అడ్మిషన్స్ టార్గెట్ అనుకున్నానో ఐ హ్యావ్ రీచ్ దట్. సో మీలాంటి వాళ్ళందరి సపోర్ట్ అండ్ పేరెంట్స్ ట్రస్ట్ మెయిన్లీ అన్నిటికంటే కూడా. సో ఫస్ట్ అకాడమిక్ ఇయర్ అయినప్పటికీ కూడా 120 అడ్మిషన్స్ అయ్యాయి. సో ఎంపీసీ 40, 80 అండ్ బైపీసీ 40 అనుకున్నాం మనం. సో వీ హ్యావ్ రీచ్ దట్, వెరీ హ్యాపీ ఫర్ దట్. సో నేను అనుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ నడుస్తుంది. ఓకే సార్. ఎంపీసీకి అండ్ బైపీసీకి కూడా. సో స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది, పేరెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. అండ్ ఎప్పటికప్పుడు పేరెంట్స్తో నేను మాట్లాడుతున్నాను పర్సనల్లీ. సో వాళ్ళు అదే డే స్కాలర్స్ దగ్గరికి వచ్చేప్పటికీ వాళ్ళ ఇంటికి వచ్చాక వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనే దాకా కూడా మేము కనుక్కుంటున్నాం పేరెంట్స్కి కాల్ చేసి. సో దేర్ ఇస్ అ కంప్లీట్ ట్రాక్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. ఇప్పుడు జాయిన్ అయిన 120 స్టూడెంట్స్ కూడా, సో ఇక్కడున్న ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ, సో దే నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకే ఓకే. సో ఆ స్టూడెంట్ మనస్తత్వం ఏంటి, నేచర్ ఏంటి, కేపబిలిటీస్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్నీ మేము రికార్డ్ చేశాం. అంటే ఎవ్రీ 15 days కల్లా 1-to-1 కౌన్సిలింగ్ పెడుతున్నాను స్టూడెంట్స్తో. ఓకే సార్. ఆ 1-to-1 కౌన్సిలింగ్లో వీఆర్ రికార్డింగ్. అంటే వాళ్ళకి వీక్లీ పెట్టే ఎగ్జామ్స్లో మార్క్స్ అనేది మనకు వస్తుంది. ఏ టాపిక్లో వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు మనకు అర్థమైపోతుంది. అదే కాకుండా వాళ్ళు వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అదర్ దెన్ అకాడమిక్స్, సో వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ మానిటర్ చేస్తూ ఉన్నాం మేము. సో పేరెంట్స్ వచ్చినప్పుడు వీఆర్ గివింగ్ ఏ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకే. సో మనం ఏదైతే అనుకున్నామో 40 స్టూడెంట్స్ పర్ బ్యాచ్ తీసుకోవడం వెనకాల ముఖ్య ఉద్దేశం ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్ అటెన్షన్ ఉండాలి అనేది. ఓకే సార్. సో దట్స్ వన్ థింగ్ వీ హ్యావ్ రియలీ అచీవ్డ్ అనే చెప్పాలి. సో ఎందుకంటే ప్రతి స్టూడెంట్ని మనం చాలా డీప్గా అర్థం చేసుకోవడంలో వీఆర్ సక్సెస్ఫుల్, 1 point. అండ్ సెకండ్ ది అట్మాస్ఫియర్ గురించి మనం మాట్లాడుకున్నాం లాస్ట్ ఇయర్. సో అకాడమిక్స్తో పాటు సెకండ్ సాటర్డే స్పోర్ట్స్ అని అండ్ మ్యూజిక్ క్లబ్ అని, డిఫరెంట్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ అని, అండ్ ఎవ్రీడే కూడా హాస్టల్ పిల్లలకి ఎస్పెషల్లీ ఒక 1 hour వీఆర్ అలౌయింగ్ దెమ్ టు ప్లే వాలీబాల్ అండ్ టేబుల్ టెన్నిస్, డిఫరెంట్ గేమ్స్. అది చాలా రిఫ్రెషింగ్గా ఉంది అండ్ వాళ్ళ ఫిజికల్ హెల్త్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ గుడ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ పాస్ట్ 4 months. సో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ చదువుతున్నారు మేము అబ్జర్వ్ చేసింది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా సార్ నేను ఈ 4 monthsలో అబ్జర్వ్ చేసింది
కొంతమంది హాస్టల్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఫస్ట్లో జాయిన్ అయ్యాక ఓకే చదువు పట్ల ఉండవలసినంత జీల్ లేకపోయినప్పటికీ ఈ 4 monthsలో దెర్ ఇస్ ఎ ట్రెమండస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దర్ యాటిట్యూడ్. నాట్ ద రిజల్ట్, ఐఎమ్ నాట్ టాకింగ్ ద రిజల్ట్. అంటే వాళ్ళు ఒకేసారి ఐఐటి లెవెల్కి వెళ్ళిపోయారని చెప్పట్లేదు, బట్ నేను చదవాలి, చదువు పట్ల ఒక ఆసక్తి, నేను కూడా ఒక మంచి ర్యాంక్ సాధించాలి అనే ఆ జీల్ పుట్టింది, మైండ్ సెట్ చేంజ్ అయ్యింది. సో హాస్టల్ స్టూడెంట్స్ ఫస్ట్ వచ్చినప్పటికి ఇప్పటికీ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ ద చేంజ్. ఒక సీరియస్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అయింది యాజ్ ఫర్ యాజ్ academics are concerned. So that is one positive thing. అండ్ ఇంకొకటి అంటే నాకు ఇప్పటికీ ఉన్న ఒక చిన్న కొరత ఏంటంటే నేను ఇంప్లిమెంట్ చేయాలనుకున్న అన్నింటిలో కూడా మెయిన్ థింగ్ మెడిటేషన్ అనేది అందరూ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేశాను. మెడిటేషన్ యోగా అండ్ మెడిటేషన్ టైప్ దాని మీద ఒక యోగా ప్రాక్టీషనర్తో ఒక సెషన్ కూడా కండక్ట్ చేయించాను. సో రెగ్యులర్గా వాళ్ళందరూ ప్రాక్టీస్ చేయాలనేది నా కోరిక. సో బికాజ్ వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా బ్యాలెన్స్ అవుతుంది, బట్ అందరూ చేయట్లేదు. అదొక్కటి నాకు ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది కూడా ఆ మార్పు కూడా వస్తుందని నేను ఆశిస్తున్నాను. లైక్ రీసెంట్గా నేను అంటే సారీ ఫర్ ఇంటరప్ట్ యూ, ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్స్తో కూడా నేను మాట్లాడినప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు స్పోర్ట్స్ అని చెప్పేసి యోగా అని చెప్పేసి ఈ ఏజ్లో వీళ్ళకి ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి సార్. సో వాటిని మనం మార్నింగ్ 6:30 నుంచి 8 వరకు 9 వరకు వితౌట్ కొంత స్పోర్ట్స్ ఇవ్వకుండా వాళ్ళని కొంత స్ట్రెస్ రిలీఫ్గా చేయకుండా ఉన్నట్లయితే ఆ ఎనర్జీ ఎటు వెళ్ళాలో అర్థం కాకుండా కూడా అది చాలా స్ట్రెస్గా లోనైపోయి స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ కూడా కొంతమేర డైవర్ట్ అవుతున్నట్టుగా డాక్టర్ గారు చెప్పారనమాట. అబ్సల్యూట్లీ. బట్ మీరు ఆ స్టెప్ తీసుకోవడానికి మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ యంగ్ ఏజ్లో ఆ ఎనర్జీ అనేది బర్న్ కావాలి, ఆ రిఫ్రెష్మెంట్ కూడా కావాలి. ఎంత బాగా ఆడుతున్నారంటే అందరూ వాలీబాల్ ఎక్స్పర్ట్స్ అయిపోయారు ఇక్కడ. సో మేము అదే అనుకుంటాం, ఇది ఏంటి వాలీబాల్ అకాడమీ ఏంటి అని అప్పుడప్పుడు అంతే సరదాగా అనుకుంటాము. సో బాగా ఆడుతున్నారు, బాగా చదువుతున్నారు. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. మెడిటేషన్ కొంచెం హయ్యర్ లెవెల్ అది. ఇప్పుడు ఆడడం అంటే వాళ్ళకి ఎంటర్టైనింగ్గా ఉంటుంది, కానీ ఒక 20 minutes 30 minutes కళ్ళు మూసుకొని కూర్చొని ఒక మెడిటేషన్ కానీ ఏమైనా యోగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ చేయాలంటే అది కొంచెం కష్టమైన పని ఈ ఏజ్ పిల్లలకి అలా కుదురుగా కూర్చోవడం అనేది. సో అది నేను తీసుకురావాలనేది నా ప్రయత్నం. సో దాంట్లో ఓన్లీ 50% నేను సక్సెస్ఫుల్ అయ్యాను. ఇంకో 50% ఉంది. ఇంకా సగం మంది పిల్లలు అది సీరియస్గా ప్రాక్టీస్ చేయట్లేదు. అది ఎలా చేయాలా అని దాని మీద నేను వర్క్ చేస్తున్నాను. మేబీ ఇన్ అనదర్ 4-5 months ఐ ఆల్సో అచీవ్ దట్. మనం అనుకునే అన్నిట్లో ఇదొక్కటే నేను 100% అచీవ్ చేయలేదు. సో ఎడ్యుకేషన్ పరంగా ఇంట్రెస్ట్ కలిగింది, అకాడమిక్ పరంగా ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి కనబడుతుంది. అవును. సో ఇప్పుడు ఏంటంటే మీరు 24లో ఎస్టాబ్లిష్మెంట్ చేసి అంటున్నారు కదా, అంటే కొంతమంది పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే ర్యాంక్స్ చూస్తూ ఉంటారు, కాలేజీ ఎప్పటి నుంచి పెట్టారని చూస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఫీల్డ్లో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అనుభవం కావచ్చు, మీకున్నటువంటి అనుభవం కావచ్చు, కొంత పేరెంట్స్ ఎవరైతే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం చెప్పినప్పటికీ కూడా ఈ సంవత్సరం కొంతమంది పేరెంట్స్ చూస్తూ ఉంటారు అనమాట కొత్తగా మన వీడియోస్. సో దానికి సంబంధించినటువంటి కొంత క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. 2024లో తత్వ స్టార్ట్ చేసినప్పుడు సో ఈ ప్లేస్ తీసుకొని దీన్ని రెనోవేట్ చేసి ఇదంతా స్టార్ట్ చేసే వరకే జూన్ ఎండ్ అయిపోయింది. సో అప్పుడు నాకు నీట్ లాంగ్ టర్మ్ మాత్రమే ఒక ఆప్షన్ ఉండేది టు స్టార్ట్ విత్. సో ఒక 25 students బ్యాచ్ ఫామ్ చేశాను నేను. 25 students బ్యాచ్తో నీట్ లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి చాలా సక్సెస్ఫుల్గా ఆ ప్రోగ్రామ్ జరిగింది. లాస్ట్ డే వరకు కూడా ఫ్యాకల్టీ అందరూ స్టూడెంట్స్కి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. సో ఆ 25 స్టూడెంట్స్లో ఓపెన్ కేటగిరీలో ఒక 5 students దే వర్ ఏబుల్ టు బ్యాగ్ MBBS సీట్స్. రిజర్వేషన్లో ఒక 2. సో ఒక 7 అనుకోండి మీరు అవుట్ ఆఫ్ 25లో 7 మెంబర్స్ డాక్టర్స్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్ సార్, చాలా బిగ్ అచీవ్మెంట్. 25లో 7 అంటే చాలా పెద్దది. అంటే కొంతమంది పేరెంట్స్ నాకు కాల్ చేసినప్పుడు ఇది చెప్పినప్పుడు 25లో 5 అయినా అంటే ఓపెన్ కేటగిరీ మనం రిజర్వేషన్ది పక్కన పెట్టినా కూడా 25లో 5 అయినా అని క్వశ్చన్ కూడా రేజ్ చేస్తున్నారు. బట్ యాక్చువల్ నీట్ రేషియో చూసుకుంటే ఒక 20 to 25 lakh స్టూడెంట్స్ ఆన్ యావరేజ్ రాస్తే హార్డ్లీ 128 seats ఉన్నాయి. అంటే మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి రేషియో ఆఫ్ సక్సెస్ అనేది. సో 25లో మన 5 to 7 students అంటే ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. ఆ సక్సెస్ రేషియో మనం చూసుకున్నట్టయితే
బట్ స్టిల్ పేరెంట్స్కి హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంటే 25 డాక్టర్స్ అయిపోతే బాగుండు కదా అని ఉంటుంది, మాకు కూడా ఉంటుంది. బట్ అందరూ స్టూడెంట్స్ ఆ రేంజ్కి రీచ్ అవ్వాలంటే కష్టం. ఇప్పుడు కార్పొరేట్ కాలేజ్లో మనకి పేపర్లో పెద్దగా 100 మెడికల్ సీట్లు అంటారు, కానీ అక్కడ 1,00,000 మందో 2,00,000 మంది ఉంటారు, 2 రాష్ట్రాలు కలిపి వాళ్ళకి ఇండియా వైడ్ ఉంటాయి అన్నమాట. అవును, అది అర్థం చేసుకుంటే పేరెంట్స్ మన అచీవ్మెంట్ అనేది అర్థమవుతుంది. కొంతమంది పేరెంట్స్ దే ఆర్ వెరీ మెచ్యూర్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ దే ఆర్ హ్యాపీలీ కంగ్రాచులేటింగ్ మీ. అండ్ అది ఆ బ్యాచ్ సక్సెస్ఫుల్ అని చెప్పడానికి ఏంటంటే ఆ బ్యాచ్లో చదివిన 2 పిల్లల సిబ్లింగ్స్ ఇక్కడ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు. సో దట్స్ ఎ టెస్టిమనీ అనమాట. వాళ్ళు ఈ 1 year ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ అయ్యారు కాబట్టి వాళ్ళ సిబ్లింగ్స్ని జాయిన్ చేశారు. సో దట్స్ ఎ టెస్టిమనీ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టార్ట్ అయ్యాక ఈ అకాడమిక్ ఇయర్లో ఇంకా చాలా అద్భుతంగా జరుగుతుంది ప్రోగ్రామ్. ఆ 25 స్టూడెంట్స్ బ్యాచ్ కంటే కూడా ఇంకా అద్భుతంగా జరుగుతుంది. సబ్జెక్ట్కి 2 సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. ఆ ఫ్యాకల్టీ అందరినీ కూడా నేను అందరి పేరెంట్స్కి ఒక వీడియోలో కూడా పరిచయం చేశాను నేను. సో వీళ్ళు మా ఫ్యాకల్టీ అని. సో అందరూ కూడా రెగ్యులర్గా క్లాసెస్ తీసుకుంటూ, ఎస్పెషల్లీ బ్రెయిన్ స్టామ్, నేను ముఖ్యంగా పేరెంట్స్కి ప్రామిస్ చేసింది ఏంటంటే ఉదయం క్లాసెస్ జరుగుతాయి, మధ్యాహ్నం లంచ్ తర్వాత బ్రెయిన్ స్టామ్ ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. ఈ బ్రెయిన్ స్టామ్ ప్రాక్టీస్ సెషన్లో మేమే సీనియర్ ఫ్యాకల్టీయే పర్సనల్లీ స్టూడెంట్స్తో కూర్చొని ప్రాక్టీస్ చేపిస్తామని ప్రామిస్ చేశాను. అండ్ దట్స్ హ్యాపెనింగ్. నాది ఒక చిన్న డౌట్ సార్. చాలామంది పేరెంట్స్ నన్ను అడిగారు అన్నమాట క్వశ్చన్. సార్ ఇంటర్మీడియట్ కాలేజ్లో క్లాస్ ఒకళ్ళు చెప్తారు, స్టడీ అవర్స్లో ఎవరైనా ట్యూటర్స్ని పెడతారు, అట్లా కాకుండా మాకు ఎవరైతే ఫ్యాకల్టీ సబ్జెక్ట్ చెప్తారో వాళ్ళే స్టడీ అవర్లో ఉండి డౌట్స్ క్లారిఫై చేసే కాలేజీలు ఉన్నాయన్నారు. అలాంటిది మన దగ్గర ఉన్నదా? అది మన మెయిన్ యూఎస్పీ. అది మెయిన్ యూఎస్పీ ఏంటంటే ఎవరైతే ఫ్యాకల్టీ క్లాస్లో టీచ్ చేస్తారో వాళ్ళు కూర్చొని మధ్యాహ్నం టైం అంతా క్లాస్కి ఒక 1 hour డెడికేట్ చేస్తే 2 hours వాళ్ళు బ్రెయిన్ స్టామ్ డెడికేట్ చేస్తారు. దట్ ఈస్ అ రేషియో ఆఫ్ క్లాస్ ఈస్ టు బ్రెయిన్ స్టామ్. సో దీని పేరు నేను బ్రెయిన్ స్టామ్ అని పెట్టాను, స్టడీ అవర్ అని పెట్టలేదు. ఇప్పుడు స్టడీ అవర్ అంటే యూజువల్లీ ఏమవుతుందంటే పిల్లలందరూ అక్కడ కూర్చుంటారు, ఫ్యాకల్టీ ఇక్కడ కూర్చొని జస్ట్ ఎవరైనా డౌట్స్ వస్తే చెప్పడం అలా జరుగుతుంది. సో అలా కాకుండా మేము ఒక ఫిక్స్డ్ వర్క్ ఇచ్చి ఒక మెటీరియల్ మేము డిజైన్ చేసాం తత్వ అకాడమీది. సో దాంట్లో 4 levels ఉన్నాయి ప్రతి చాప్టర్లో కూడా, level 1, 2, 3, 4. ఈ 4 levels మేము ప్రతి స్టూడెంట్తో చేయించడానికి ట్రై చేస్తున్నాం. యాజ్ ఫర్ యాజ్ జేఈ ఈజ్ కన్సర్న్డ్, ఈ 4 levels ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళు అడ్వాన్స్డ్ కొడతారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా ఇప్పుడున్న బ్యాచ్లో చూసుకున్నట్టయితే 80లో ఒక 5 students రీచ్ అవుతున్నారు ఆ లెవెల్కి, 4 levels కంప్లీట్ చేసే లెవెల్కి. మిగతా వాళ్ళు కొంతమంది 2-3 దాకా వెళ్తున్నారు. కొంతమంది ఒక 80లో 15 students వరకు level 1 మాత్రమే రీచ్ అవుతున్నారు. సో అది మేము ఐడెంటిఫై చేసాం ఈ 3-4 monthsలో. ఎవరైతే ఎస్పెషల్లీ జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాథమెటిక్స్లో వీక్ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసాం. ఒక 15 స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసాం అవుట్ ఆఫ్ దిస్ 80. సో వాళ్ళకి ఏంటంటే దే నీడ్ ఫ్రమ్ ద బేసిక్స్. సమ్హౌ వాళ్ళు స్కూల్ లెవెల్లో ఎంతైతే బేసిక్స్ నేర్చుకోవాలో అంత నేర్చుకోలేదు, మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, క్లారిటీ లేదు అనేది మాకు అర్థమైంది. ఇప్పుడు దాన్ని అడ్రస్ చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ 15 స్టూడెంట్స్కి ఇప్పుడు ఉన్న 2 సీనియర్ ఫ్యాకల్టీ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా మ్యాథ్స్ టీచర్ని నేను అపాయింట్ చేశాను. ఇంకా ఆయన చాలా కింది లెవెల్కి వచ్చి ఆ బేసిక్స్ నుంచి వీళ్ళకి నేర్పించడం మొదలు పెడుతున్నారు. అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఐ కెన్ డూ. ఇంకా వాళ్ళకి రావాలని చెప్పి నేను ఇంకొక ఎక్స్ట్రా ఫ్యాకల్టీని ఫినాన్షియలీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు బర్డెన్ అయినప్పటికీ ఐ అపాయింటెడ్ ఏ ఫ్యాకల్టీ. ఆయన ఓన్లీ 15 స్టూడెంట్స్ మాత్రమే చూసుకుంటాడు అంతే. వీళ్ళకి ఆ బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది రావాలి. నేను కూడా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను కానీ పేరెంట్స్తో కూడా, చాలామంది పేరెంట్స్ కూడా సార్ మాకు ర్యాంకు రాదరో తెలుసు మాకు, బట్ అట్లీస్ట్ మా బాబు ఇంటర్మీడియట్లో ఆ మ్యాథమెటిక్స్ బేసిక్స్ నేర్పించే కాలేజీలు ఉన్నాయని అడుగుతూ ఉంటాను అన్నమాట. ఖచ్చితంగా ఈ విషయంలో మీరు అప్రిషియేట్ చేయొచ్చు మిమ్మల్ని. నెక్స్ట్ ఇయర్ ఏమైనా కొత్తగా ఏమైనా డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్ మన తత్వ అకాడమీలో? అదే అండి, అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇంకా మనం క్లాస్ రూమ్స్ అవి కొంచెం పెద్దగా చేస్తున్నాము, సో దట్ బెటర్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ రావడానికి. అండ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఆల్మోస్ట్ ట్రిపుల్ చేశాను నేను.
లాస్ట్ ఇయర్కి అంటే స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి ఈ 4 monthsలోనే ఇంకొంచెం ల్యాబ్ ఎక్విప్మెంట్ మనకు కావాలి అని వీ హ్యావ్ ట్రిపుల్ ఇట్. అంటే ఉన్నదానికి 3 times ఎక్కువ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ పాయింట్ కూడా చెప్పాలి. యాక్చువల్లీ మనం ప్రామిస్ చేసిన దాంట్లో ల్యాబ్స్ ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్ చేపిస్తామని ప్రామిస్ చేసాం. అండ్ ఈ మధ్యన ఒక న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది, ఫస్ట్ ఇయర్లో కూడా ప్రాక్టికల్స్ ఇంక్లూడ్ చేయాలనే ఆలోచనలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంది అని. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్, వీ షుడ్ వెల్కమ్ దట్ చేంజ్. ఒకవేళ అది నిజంగానే జరిగితే, అఫీషియల్లీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి రాలేదు కానీ ద న్యూస్ ఈజ్ సర్క్యులేటింగ్. వీ డోంట్ నో హౌ వెదర్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్. బట్ ఇక్కడ మాత్రం స్టూడెంట్స్ని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి ప్రాక్టికల్ స్టార్ట్ చేసాము. దే ఆర్ డూయింగ్ ఇట్. ఏది మన ఇంటర్మీడియట్ ఉన్న బేసిక్ ఎక్స్పెరిమెంట్సే, పెద్ద ఎక్స్పెరిమెంట్స్ ఏం కావు. అట్లీస్ట్ వాళ్ళకి అదన్నా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కొంచెం సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందని. ఆ విషయం కూడా ఇంప్లిమెంటేషన్లో వీఆర్ సక్సెస్ఫుల్ అనే చెప్పాలి. సో అలా ల్యాబ్ ఒకటి ఎన్హాన్స్ చేసాము, క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ కొంచెం ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఈ బ్రెయిన్ స్టార్మ్ అంటే ఈ బ్రెయిన్ స్టార్మ్ సెషన్లో ఏదైతే స్టడీ అవర్ కాదు ఇది, వీ గో అండ్ ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్ అని చెప్పాను కదా, దాన్ని ఇంకా ఎలా ఎఫెక్టివ్గా చేయాలి అనేది మా ఎవ్రీ బ్రేక్ టైంలో డిస్కషన్ ఫ్యాకల్టీ మెంబర్స్తో. ఎందుకంటే సార్ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు క్లాస్ ఒక టీచర్ చెప్పి స్టడీ అవర్కి వేరే ట్యూటర్ని పెడితే దానివల్ల యూజ్ లేదు. ఎందుకంటే క్లాస్ చెప్పడంలో ఈ రోజుల్లో పెద్ద గొప్పతనం ఏం లేదు. మొత్తం యూట్యూబ్లో అన్ని క్లాసెస్ ఉన్నాయి. ప్రతి టాపిక్, ప్రతి సబ్ టాపిక్ చాలా డీటెయిల్డ్గా ప్రతి లెక్చర్ యూట్యూబ్లో ఉంది పిల్లలకి అవైలబుల్గా. సో అది నేను చెప్పేసి వెళ్ళిపోతే నా వల్ల యూజ్ లేదు. సో ఫ్యాకల్టీ కూర్చొని నేర్పించాలి. కొంతమంది స్టూడెంట్స్ మేము ఎంతగా పుష్ చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది వాళ్ళు ఇంకా కొంచెం ఆ డౌట్స్ ఎక్కువ అడగడానికి హెసిటేషను, ఇంకా ఇప్పుడున్న నేను ప్రొవైడ్ చేస్తున్న ఫ్యాకల్టీని యూటిలైజ్ చేసుకోవడంలో కొంచెం విఫలం అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఒక 5% అనుకోండి. సో అది కూడా ఎలా నేను రీచ్ అవ్వాలనేది మా డిస్కషన్ ఇప్పుడు, ఇంకా ఎఫెక్టివ్గా ఎలా చేయాలి అనేది. సో ఈ 4 monthsలోనే ఈ బ్రెయిన్ స్టార్మ్లో మేము కొన్ని చేంజెస్ చేసాం. వన్ ఆఫ్ ది చేంజ్ మీకు చెప్పినట్టు ఆ 15 స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి ఒక ఎక్స్ట్రా టీచర్ని పెట్టి ఈ బ్రెయిన్ స్టార్మ్లో వాళ్ళతో బేసిక్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తున్నాం, వాళ్ళ మ్యాథ్స్ స్ట్రెంగ్తన్ చేయాలని. సేమ్ థింగ్ ఈజ్ అప్లైడ్ ఫర్ బయాలజీ ఆల్సో. ఎందుకంటే బయాలజీకి ఎక్కువ వెయిట్ ఉంది నీట్కి వచ్చేప్పటికి. సో నీట్కి వచ్చేటప్పుడు బయాలజీ ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు మెమరైజింగ్ టెక్నిక్స్ కానీ ఎన్సీఆర్టీ రీడింగ్ కానీ ఎలా చేయాలి. ఇప్పుడు చదవడం అందరూ బుక్ తీసి జస్ట్ లైన్ టు లైన్ చదవడం కాదు, ఎలా చదవాలో కూడా మనం నేర్పించగలగాలి. ఆ ఆస్పెక్ట్లో బయాలజీ విషయంలో, వెన్ ఇట్ కమ్స్ టు ఎంపీసీ మ్యాథ్స్ విషయంలో ఫిజిక్స్ కెమిస్ట్రీ కంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ అన్ ఎన్హాన్స్మెంట్. అలాగే ఇంకా కూడా ఈ బ్రెయిన్ స్టార్మ్ని ఎఫెక్టివ్గా అందరూ దే షుడ్ ఎక్స్ట్రాక్ట్ మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ఇట్ అనేది ఎలా అనేది మేము ఇంకా చేస్తూ ఉన్నాము. అది ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్ అండి. 100% అనేది నాకు తెలిసి ఉండకపోవచ్చు. అంటే ఆల్ 40 స్టూడెంట్స్ 100% ఫ్యాకల్టీని యూటిలైజ్ చేసుకోవడం ఉండకపోవచ్చేమో, నాకు అది అనిపిస్తుంది. ఒకరిద్దరు స్టూడెంట్స్ ఆ మొహమాటమో వాళ్ళకున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇలాంటివి ఉన్నాయి. అవి పోగొట్టడానికి వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. అండ్ ఇంకా ఎన్హాన్స్మెంట్స్లో భాగంగా ఫ్యాకల్టీ యూజువల్లీ 8 to 5:30 అవైలబుల్గా ఉంటారు. బట్ ఇక్కడ నేనేం చేశానంటే ఫస్ట్ అనుకున్నది ఓన్లీ అప్ టు 5:30 ఫ్యాకల్టీ ఉంటారు, వెళ్ళిపోతారు. తర్వాత హాస్టలర్స్కి స్టడీ అవర్స్ నార్మల్గా, అప్పుడు స్టడీ అవర్స్, దట్ ఈస్ నాట్ బ్రెయిన్ స్టార్మ్ అనుకున్నాను. బట్ ఇది స్టార్ట్ చేశాక నాకు అనిపించింది ఏంటంటే హాస్టలర్స్కి ఇప్పుడు 5:30 to 6:30 ఆడతారు, బాగా ఆడి ఇంకా చదవడానికి కూర్చుంటారు. అప్పుడు కూడా ఒక సీనియర్ ఫ్యాకల్టీ ఉంటే ఇంకా వాళ్ళ స్టడీ అవర్స్ ఎఫెక్టివ్గా జరుగుతాయని అనిపించింది. హాస్టల్లోనా సార్? హాస్టల్ పిల్లలకి ఇక్కడే, హాస్టల్ పిల్లలు కూడా స్టడీ అవర్స్ ఇక్కడే, అందరికి ఇక్కడే. ఎస్. సో డే స్కాలర్స్ 5:30కి వెళ్ళిపోతారు. హాస్టల్ బ్యాచ్ సపరేట్గా ఉంది, డే స్కాలర్ బ్యాచ్ సపరేట్. ఈ హాస్టల్ బ్యాచ్ పిల్లలకి వాళ్ళు మళ్ళీ కూర్చొని చదువుతారు కాబట్టి అప్పుడు కూడా సీనియర్ ఫ్యాకల్టీ ఉంటే బాగుండు అనిపించి నేను డిస్కస్ చేసినప్పుడు వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఏ ఫ్యాకల్టీ కూడా నేను ఎక్స్ట్రా టైం ఉండాలా అని ఆలోచించలేదు. ఎవ్రీబడి అగ్రీడ్ ఆన్ దట్ అని. సో ఇప్పుడు సీనియర్ ఫ్యాకల్టీ 8 వరకు ఉంటున్నారు, మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు.
ఇట్స్ ద లెవెల్ ఆఫ్ డెడికేషన్ దట్ దే ఆర్ షోయింగ్. సో సీనియర్ ఫ్యాకల్టీ 8 వరకు ఉండడం అనేది స్టూడెంట్స్కి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ, నిజంగా దాన్ని యూజ్ చేసుకోవాలంటే. సో 8 వరకు నాకు తెలిసి అయితే ఎక్కడ ఉండడం కష్టం. ఇక్కడ వాలంటీర్గా ఉంటున్నారు, కాకపోతే టర్న్స్ తీసుకొని ఉంటున్నాము 8 వరకు. సో నేను ఉంటున్నాను, మన చక్రధర్ సార్ ఉంటున్నారు, విశ్వకిరణ్ సార్ ఉంటున్నారు, అందరూ, ప్రసాద్ సార్ ఉంటున్నారు. అసలు ప్రసాద్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే 8 to 8 ఆయన ఇక స్టూడెంట్స్కి డెడికేట్ అయిపోయాడు మొత్తానికి. సో స్టూడెంట్స్ ఎప్పుడు చూసినా ఆయన చుట్టూ ఉండి డిస్కస్ చేస్తూనే ఉంటారు. మేము వచ్చి కాసేపు ఆయన కొంచెం సీనియర్ రెస్ట్ ఇవ్వండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. సో ఇన్ దట్ వే ఎస్, మనం అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎన్హాన్స్మెంట్స్ అనేది జరుగుతూ వెళ్తున్నాయి. మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంకా బెటర్గా చేయడానికి విల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. స్టూడెంట్స్, సో నేను పర్సనల్గా సార్ని పిలిపించి వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎక్కడ చదివారనేది నాకు తెలుసు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. 24లో సార్ ఎస్టాబ్లిష్మెంట్ చేశానంటున్నారు, కానీ దానికంటే ముందు 14 సంవత్సరాలు ఒక కాలేజీ నడిపిన అనుభవం ఉందన్నమాట విక్రమ్ గారికి. విట్టు వెల్లూరులో కంప్యూటర్ సైన్స్ చదివి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసి కొన్ని సంవత్సరాలు తనకున్న ప్యాషన్తో ఈ దాదాపు ఇప్పుడు పోల్చుకున్నట్లయితే దాదాపు 16 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఒక కాలేజీని ఎలా రన్ చేయాలి, స్టూడెంట్స్ని ఎలా ఐఐటీస్కి లేకపోతే నీట్ ద్వారా ఎలా నీట్ కోచింగ్ ఇచ్చి ఒక మెడికల్ సీట్ ఎలా తీసుకురావాలి, అండ్ స్టూడెంట్స్కి టాలెంట్ ఏంటి అనేది. సారు అడ్మిషన్ అంటే రాగానే మీ దగ్గర మనీ ఉంది మేము కట్టేస్తుంటే అడ్మిషన్ ఇయ్యరనమాట. ఒక 1/2 hour ఇంటర్వ్యూ చేసి స్టూడెంట్స్కున్న ఇంట్రెస్ట్ ఏంటి, అక్కడ తనకున్న స్కిల్స్ ఏంటి అనేది పెట్టి, సో దాదాపు ఐఐటి కొట్టగలిగే స్టూడెంట్ అయితే ఖచ్చితంగా ఐఐటి వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తారు. సబ్జెక్టు లేదనుకున్నట్లయితే సార్ చెప్పినట్టుగా కొత్త ఫ్యాకల్టీని బేసిక్స్ నుంచి నేర్పిస్తారు అనమాట. కాబట్టి మీ స్టూడెంట్స్ ఏ లెవెల్లో ఉన్నా ఐఐటి కొట్టే రేంజ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఐఐటి సీట్ వస్తుంది ఇక్కడ చదివితే. లేకున్నట్లయితే వాళ్ళ సబ్జెక్టు కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా స్ట్రెస్ ఫ్రీ అనమాట. సబ్జెక్ట్తో పాటు నాలెడ్జ్తో పాటు స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫుడ్. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి, నేను కాలేజీకి వెళ్ళిన ప్రతిసారి కూడా పిల్లలు ఏదైతే ఫుడ్ తింటారో అదే తిననమాట. ఇంట్లో ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. ఇదేదో చెప్పడం కాదు, మీరు వచ్చినప్పుడు స్టూడెంట్తో మాట్లాడండి, కాలేజీకి వెళ్ళి విజిట్ చేసినప్పుడు సార్తో కూడా మాట్లాడండి. ఉన్నది ఉన్నట్టు చెప్పే వ్యక్తి తప్ప ఏది కూడా హైప్ చేద్దామనో లేకపోతే ర్యాంక్స్ తెప్పిద్దామని చెప్పే వ్యక్తి కాదనమాట. అందుకనే పర్సనల్గా నేను ఈ కాలేజీ గురించి మీరు రికమెండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు వెళ్ళండి. హైదరాబాదు నారాయణగూడలో ఉంది. చాలామంది పేరెంట్స్ లాస్ట్ ఇయర్ సార్ ఏంటంటే ఇంటేక్ లిమిటెడ్గా చేసుకున్నారు అనమాట. కొంతమంది వెళ్ళిపోయారు కూడా తిరిగి. సో కాబట్టి క్లాస్కి 40 మెంబర్స్నే తీసుకుంటారు. ఆ 40 మెంబర్స్ని ఎందుకు లిమిట్ చేస్తున్నారంటే వాళ్ళ మీద ఎక్స్ట్రా కేర్ తీసుకోవడానికి. ఎక్కువ మందిని తీసుకొని మనీ ఎక్కువ తీసుకునేటువంటి వ్యక్తి అయితే కాదనమాట. కాబట్టి ఎవరైతే మీ స్టూడెంట్స్, మీ పేరెంట్స్, మీరు అందరూ కూడా ఒక మంచి కాలేజీ, మంచి నాలెడ్జ్ నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ తత్వ అకాడమీ గురించి మీరు ఆలోచించవచ్చు. థ్యాంక్ యూ సార్. మా స్టూడియోకి వచ్చి మా పేరెంట్స్ చాలామంది అడుగుతున్నారు అనమాట, ఒక మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ గురించి చెప్పండి సార్ అని చెప్పేసి. సో ఈ వీడియో ద్వారా ఒక మంచి కాలేజీని పరిచయం చేసేటువంటి సంతృప్తి అయితే నాకు ఉందన్నమాట. మీరు కూడా అనుకున్నటువంటి అయితే అన్నీ ఉన్నాయో గోల్స్ అన్ని అచీవ్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ.